వెయిట్. మనం ఈ టైప్ ఆఫ్ నంబర్స్‌కి డివిజిబిలిటీ చెక్ చేయడానికి డివిజన్ మెథడ్ చేస్తాం కదా! బట్ ఇట్స్ వెరీ టైమ్ టేకింగ్ మెథడ్. సో, మనం డివిజనే చేయకుండా డివిజిబిలిటీ చెప్పొచ్చు విత్ డివిజిబిలిటీ రూల్స్. సో, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 ఆఫ్ డివిజిబిలిటీ రూల్స్ సిరీస్. సో, ఈ పార్ట్‌లో మనం డివిజిబిలిటీ ఫర్ 3 అండ్ 9 చూద్దాం. సో, ఫస్ట్ మనం డివిజిబిలిటీ ఫర్ 3 చూద్దాం. సో, మనకి 3 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఏదైనా ఇచ్చిన నంబర్‌కి సమ్ ఆఫ్ డిజిట్స్ 3తో డివిజిబుల్ అయితే కంప్లీట్ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 3. సో, వీల్ సీ విత్ ఎన్ ఎగ్జాంపుల్. సీ దిస్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5. సో, మనం అన్ని డిజిట్స్ సమ్ చేయాలి. సో, అక్కడ మనకు సమ్ ఎంతొచ్చింది 15 కదా! సో, 15 3 డివిజిబుల్ కాబట్టి కంప్లీట్ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 3. వీల్ సీ అనదర్ ఎగ్జాంపుల్. 253. ఇక్కడ మనకు డిజిట్ సమ్ ఎంత 10. 3 డివిజిబుల్ కాదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 3. సో, నెక్స్ట్ వీల్ సీ డివిజిబిలిటీ రూల్ ఫర్ 9. సో, ఇట్ ఈస్ ఆల్సో సిమిలర్ టు 3. ఇక్కడ కూడా సమ్ ఆఫ్ డిజిట్స్ 9తో డివిజిబుల్ అయితే కంప్లీట్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 9. సీ 729. ఇక్కడ మనకు సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత వచ్చింది 18. అది 9 డివిజిబుల్ కాబట్టి కంప్లీట్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 9. నెక్స్ట్ ఎగ్జాంపుల్. సి ఇక్కడ మనకి సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత 14. 9తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 9. సో, ఇలా మనం ఏదైనా ఎనీ నెంబర్‌కి 3 అండ్ 9 డివిజిబిలిటీ వితిన్ సెకండ్స్‌లో ఈజీగా చెక్ చేయొచ్చు. సో, మనం నెక్స్ట్ పార్ట్‌లో డివిజిబిలిటీ ఫర్ 8 అండ్ 4 ఈజీగా ఎలాగ చేయాలో నేను మీకు సింపుల్ ట్రిక్ చెప్తా. సో, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.